ఇండియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. దాదాపు 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు జాతర జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా భక్తులంతా కూడా కోట్ల సంఖ్యలో వచ్చి తమ మొక్కులు అప్పచెప్పుకున్నారు. మరోపక్క చూసుకున్నట్టయితే ఇక్కడ విఐపీల తాకిడి ఎక్కువ కావడంతో భక్తులంతా కూడా తీవ్ర అగ్రవేశాలకు లోనయ్యారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, గవర్నర్ తమిళసై కావచ్చు, లేదా కేంద్ర మంత్రులు, అలాగే వివిఐపీల తాకిడి ఎక్కువైంది. ఈరోజు ప్రధానంగా స్పీకర్ రావడం తోటైతే క్యూ లైన్లో పెద్ద ఎత్తున వివిఐపీల తాకిడితో గంటల తరబడి క్యూ లైన్లో భక్తులను నిలపాల్సిన పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా ఏదైతే భక్తులను ఆపడంతో పెద్ద ఎత్తున భక్తులైతే అగ్రవేశాలకు లోనయ్యారని చెప్పచ్చు. ఈరోజు చివరి రోజు కావడంతో భక్తులు ఇంకా సంఖ్య ఎక్కువ పెరిగింది. ఈరోజు చివరి రోజు అమ్మవార్లు గద్దె పైన ఉండేది. మరి సాయంకాలానికి ఇక్కడ నుంచి గద్దెల నుంచి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు అందరూ కూడా మళ్ళీ తిరిగి జనంలోకి వచ్చినటువంటి వనదేవతలంతా కూడా మళ్ళా జనం నుంచి వనంలోకి వెళ్ళబోయే టైం అయితే ఆసన్నమైందని చెప్పచ్చు. ఇప్పటికే ఇది చివరి రోజు కావడంతో ఎక్కువ భక్తులు రావడం. మరొక పక్క చూసుకున్నట్టయితే ఈరోజు శనివారం ఏదైతే మాఘ శుద్ధ పౌర్ణమి రోజు జరిగే అటువంటి జాతరకు సంబంధించి ఈరోజు కంపల్సరీ మొక్కులు అప్పచెప్పుకోవాలి. అమ్మవారికి మొక్కులు అప్పచెప్పుకుంటే కానీ తమ కోరిన కోరికలు తీరవని చెప్పేసి అయితే భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. ఈరోజు చివరి రోజు భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందని చెప్పచ్చు. మరోపక్క చూసుకున్నట్టయితే నిన్న అర్ధరాత్రి దాదాపు ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా తిరుగు ప్రయాణం దర్శనాలు అయిన వెంటనే తిరుగు ప్రయాణం చేసిన వాళ్ళంతా కూడా దాదాపు 4 గంటల పాటు క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అక్కడ కనీస అవసరాలైనటువంటి మంచినీరు కావచ్చు, లేదా కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఆర్టీసీ అధికారులు ఉన్నారని చెప్పచ్చు. మరోపక్క చూసుకున్నట్టయితే ప్రభుత్వం కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి దాదాపు 4 గంటల పాటు ఏదైతే ఆర్టీసీ క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళని కూడా వయసుతో సంబంధం లేకుండా చాలామంది క్యూ లైన్లో నిల్చున్నారు. వాళ్ళకు దాహం కావచ్చు, వాటర్ ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు. చాలా వరకు బస్సులను కూడా ఆలస్యంగా నడిచాయి. నిన్న ట్రాఫిక్ దాదాపు 8 గంటల పాటు పసరాలో దాదాపు ట్రాఫిక్ అంతా కూడా ఆగడం జరిగింది. అంతా కూడా నిన్న సాయంత్రం 11 గంటలకు బస్సు ఎక్కిన వాళ్ళంతా కూడా ఎక్కారు. మనం చూడొచ్చు, ఒక భక్తురాలకి అమ్మవారు వచ్చింది. అమ్మవారు వచ్చిన తల్లి ఏం చెప్పిందమ్మా? ఏం చెప్పింది తల్లి? అమ్మవారు ఏం చెప్పింది? అంతా ఆనందంగా ఉంది, కండుల పండుగ ఉంది, అంత మంచిగా అనిపిస్తుంది, చాలా చాలా ఆనందంగా ఉంది. అమ్మవార్లను దర్శించుకున్నావు సార్, సంతోషంగా ఉన్నావా? ఈరోజే ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చారు. చాలా మంచిగా ఉంది. అనుకున్న పనులు అయితే అన్నందుకు వచ్చినాం మేము. అన్ని అనుకున్న పనులు అయితే అన్ని మొక్కులు తీర్చుకోవడానికి వచ్చినాం. అన్న పనులన్నీ కూడా కోరిన కోరికలన్నీ కూడా ముఖ్యము అయ్యాయి అని చెప్పేసి వాళ్ళంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. అమ్మవారు ఆహ్వానించింది తనను. గుడిలోకి రాగానే అమ్మవారు ఆహ్వానించినట్టు తనకు పూనకం వచ్చింది. పూనకం రాగానే తను కోరిన కోరికలు తీరుతాయనేది ఒక గట్టి నమ్మకంతో అయితే తనుంది. ఇప్పటికే అక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భక్తులకు మాత్రం వివిఐపీల తాకిడి అయితే పెరిగిందనొచ్చు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వకుండా వివిఐపీల కోసం చాలా గంటల తరబడి క్యూ లైన్లో నిలబడడం, వాళ్ళంతా కూడా భక్తులంతా కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. చాలా గంటల పాటు నిలబడడంతో పాటు అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా గంటల తరబడి బస్సుల కోసం వెయిట్ చేసిన పరిస్థితి. అలాగే మళ్ళొకసారి చూసుకున్నట్టయితే రాత్రి ఎక్కడైతే ట్రాఫిక్ కూడా అంతరాయమైంది. పెద్ద ఎత్తున కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలని కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయి దాదాపు 8 గంటల పాటు కదలలేని పరిస్థితిలో రోడ్ అంతా కూడా జామ్ అయిందని చెప్పచ్చు. ఇప్పటికే దాదాపు 1,50,00,000లకు పైగా ఇప్పటికే భక్తులంతా కూడా మొక్కులు అప్పచెప్పుకున్నారు. మరి కొద్ది గంటల్లోనే జనంలోంచి వనంలోకి వెళ్ళేందుకైతే దేవతలంతా కూడా సిద్ధమయ్యారు. ఇక్కడ సమ్మక్క
ఏదైతే చిలకలగుట్టకు సారలమ్మ కన్నెపల్లికి గోవిందరాజు కొండాయికి పైగిద్దరాజు ఏదైతే పునుగోళ్లకు వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నారో మనం చూడొచ్చు. మరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారులంతా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి భక్తుల తాకిడైతే బాగా పెరిగింది. ఈరోజు చివరి రోజు అమ్మవార్లంతా కూడా గద్దె పైన ఉంటారు కాబట్టి మొక్కులు అప్పజెప్పుకోవాలని చెప్పేసి చాలా మంది భక్తులు ఇవాళ రావడం జరిగింది. తమ మొక్కులను కూడా అప్పజెప్పుకోవడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.